ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంజన వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. ఫ్రెండ్స్, గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మీరు నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది. ఫ్రెండ్స్, మా రిలేటివ్స్లో కూడా చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుని వారి సమస్యలను పరిష్కరించుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో ఇష్టపడే వ్యక్తి నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. రాత్రంతా అసలు నిద్రపోకుండా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉండడం వలన నీకు మంచి జరుగుతుందో లేదో చెబుతాను, నా మాటలు విను తల్లి. చూసిన వెంటనే ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఏడుకొండల స్వామిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడమ్మా, నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి తెలుసుకున్నారా? వారు చేసిన తప్పు తెలుసుకున్నారా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది, వారు రాత్రంతా కూడా ఏం ఆలోచించారో అంతా కూడా తెలుసుకుందామండి. ఈ వ్యక్తి అయితే మీ గురించి నిన్న రాత్రి చాలా ఎక్కువగా ఆలోచించారండి. మీ గురించి ఆలోచించడం వలన వారికి ఏమాత్రమూ నిద్ర కూడా పట్టలేదండి. వారు ఎంత మెంటల్ టెన్షన్లో ఉన్నారో, స్ట్రెస్లో ఉన్నారో, ఎంత ఓవర్ థింకింగ్గా ఉన్నారు అనేది ఈ చీటీ ద్వారా తెలుస్తుందండి. సో నిన్న రాత్రి అయితే ఈ వ్యక్తి మీ గురించి చాలా గట్టిగా ఆలోచించారండి. ఆ వ్యక్తికి నిద్ర కూడా పట్టలేదండి. అది గిల్టీ ఫీలింగ్తో కావచ్చు, బాధతో కావచ్చు. బాగా అయితే ఏడ్చారండి. చాలా బాధతోటైతే ఏడుస్తున్నారండి ఈ వ్యక్తి. ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుండి దూరమైన తర్వాత చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచించటము, ఓవర్ థింకింగ్ చేయటము, దీనివలన వారు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. నిజంగా అయితే వారు మీ గురించి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. రాత్రి అయితే వీరు అస్సలు నిద్రపోలేదండి. ఈ కార్డు ద్వారా అయితే చెప్పవచ్చండి. ఆ వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. బయటికి మాత్రం చెప్పటం లేదు, కానీ మనసులో చాలా బాధపడుతున్నారు. మీ గురించి చాలా ఎమోషనల్గా ఉంటున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మీరేం మాట్లాడినా వారికి అర్థం కాకపోవటం, ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకోవటం, మీరు పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా తీసుకోవటం, ఇలా చాలా చాలా ఎలివేషన్ అయితే ఉన్నాయండి. వారైతే మీ గురించి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారండి. వారే తప్పులు చేసి వారే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని వారు మీ నుండి వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే బాధ పెట్టారండి. ఇప్పుడైతే వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఆ వ్యక్తికి అయితే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనిపించడం లేదండి మీ విషయంలో. వారి తప్పులైతే వారికి గుర్తొస్తున్నాయండి. మీ విషయంలో ఏ తప్పులైతే చేశారో, ఎలా బిహేవ్ చేశారో ఇదంతా కూడా వారికి గుర్తొస్తున్నాయండి. వారు మీ ఎదురుగుండా నిలబడి, నేను ఈ తప్పులు చేశాను, నన్ను క్షమించు, మళ్ళీ నా లైఫ్లోకి రా, మనిద్దరం కలిసి ఉందాము, ఇద్దరము కూడా సంతోషంగా ఉందాము అని వారు మీకు చెప్పాలి అని ఎన్నెన్నో మనసులో అనుకుంటున్నారు. అన్నీ గుర్తుకు తెచ్చుకుని చాలా బాధపడుతున్నారు. వారైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తిరిగి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పడానికి భయపడుతున్నారండి.
మీ మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చండి. ఎటువంటి మనస్పర్ధలైనా వచ్చి ఉండవచ్చు. నువ్వు నా లైఫ్‌లోకి రా, మనం కలిసి ఉందాము అని మీతో చెప్పాలని ఉంది కానీ, వాళ్ళైతే చాలా భయపడుతున్నారండి. అలాగే వారికి మెచ్యూరిటీ అనేది పెరిగిందండి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు. మిమ్మల్ని ఒక ఏంజెల్‌లా అనుకుంటున్నారు. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. జరిగినవన్నీ తలుచుకుని, వారి తప్పులు తెలుసుకుని, నేను చేసింది తప్పు, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అనైతే వారు అనుకుంటున్నారండి. మంచి లెసన్ అయితే నేర్చుకుంటున్నారండి. అది కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్‌లో. వారైతే ఎమోషనల్‌గా చాలా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో. వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే కనెక్ట్ అవుతుందో, మీరైతే అనుకుంటున్నది తప్పండి. ఆ వ్యక్తికి నా మీద ప్రేమ లేదు, ఇష్టం లేదు అనైతే మీరు అనుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పండి. ఆ వ్యక్తికి ఎటువంటి బాధలు లేవు, చాలా దర్జాగా ఉన్నారు అని మీకు అనిపిస్తే కనుక అదొక మాస్క్ అండి, ఒక ఫేక్. వారైతే అస్సలు హ్యాపీగా లేరు. మీ మీదైతే ఓవర్ ఎమోషన్ ఉంది, ఓవర్ థింకింగ్ ఉంది, మీతో మాట్లాడాలి అని ఉంది. వారు చేసిన తప్పులు వారికి తెలుస్తున్నాయండి. ఇగో ఉండటం వలన ఇదంతా కూడా వారు మీతో చెప్పలేకపోతున్నారు. మీ మీదైతే వారికి మనసులో చాలా ప్రేమ అనేది ఎక్కువగా ఉంది. అలాగే చాలా బాధపడుతున్నారు. మీకోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఆ వ్యక్తి మీద కోపంతోటి ఫోన్ కాల్ చేయటం, మెసేజ్ చేయటం మానేయటం వలన ఆ వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నారండి. ఆ వ్యక్తి అయితే మీ నుండి ఫోన్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా అని చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికీ మీ మీద చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారికైతే ఒక హోప్ ఉందండి. అంటే నమ్ముతున్నారు. మేము మళ్ళీ కలుస్తాము. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మంచిగా ఉంది. నేనైతే నాకు ఇష్టమైన వ్యక్తితో కలిసి చాలా సంతోషంగా ఉంటాను. మేము ఎలాగైనా సరే కలిసే ఉంటాము అని ఆ వ్యక్తి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక మహారాణిగా అనుకుంటున్నారు. మీరు వారితో ఉంటే వారి లైఫ్ బాగుంటుంది. వారి లైఫ్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. మీరు తనతో ఉండటం వలన లైఫ్ జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారండి. నిన్న రాత్రి అయితే వారు మీ గురించి ఎక్కువగా గుర్తు చేసుకుని ఏడ్చారు అనైతే చెప్పవచ్చండి. వారు మీ రిలేషన్‌షిప్‌లో చేసిన తప్పులు తెలుసుకున్నారు, గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీకు ఏదైనా చెయ్యాలి. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి. ఎలాగైనా సరే మీరు అడిగింది ఇవ్వాలి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవటం జరుగుతుందండి. రాత్రి అయితే వారి ఆలోచనలు మామూలుగా లేవండి. మీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు వారికి ఎలా నిద్ర పడుతుందండి? ఎలా ఆహారం తీసుకోగలుగుతారు? నిజానికి ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ సత్యాన్ని అయితే మీరు గ్రహించాలండి. కనుక మీరు కూడా అర్థం చేసుకుంటే ఇద్దరూ కూడా కలిసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి. ఏదేమైనా ఒకరిని ఒకరు ఇష్టపడిన తర్వాత ఏమైనా మనస్పర్ధలు వస్తే కొంచెం తగ్గి ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకుంటే అక్కడితో ఆ గొడవలన్నీ కూడా మాసిపోతాయండి. మీరు ఒకవేళ విడిపోయి దూరంగా ఉంటే ఎదుటి వ్యక్తిలో మార్పులు అనేవి తెలుస్తాయండి. వారిలో మంచి మార్పు వచ్చినప్పుడు ఆ లక్షణాలు అనేవి మీకు తెలుస్తాయండి. కాబట్టి మీరు అవసరమైతే ఒక మెట్టు దిగి వారిని కాంటాక్ట్ అయితే మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుందండి. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చినా సరే మీ దగ్గరికి రావడానికి ఆ వ్యక్తి భయపడవచ్చు. ఎందుకంటే నేను తప్పు చేశాను అనే ఫీలింగ్తో ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలండి. ఆ వ్యక్తిలో మార్పు వచ్చినట్టు మీకు అనిపిస్తే తప్పకుండా ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు మీరు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.